కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని. ఎందుకంటే 2014-19 మధ్య తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు బాధితుడిని అని చంద్రబాబు నాయుడు గారు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. 2019లో ఓడిపోవడానికి ఈ సోషల్ మీడియానే కారణం అన్నది ఆయన గుర్తించిన అంశం అప్పట్లో. అందుకే అధికారంలోనికి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను టార్గెట్ చేశారు. 10 మందిని అరెస్టు చేశారు, 100 మంది పైన కేసులు పెట్టారు. సరే, వాళ్ళలో ఒకరిద్దరు చాలా అభ్యంతరకరమైన వ్యక్తులు ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ అరెస్టులు కేసులు అన్నది అలాంటి వారికే పరిమితం చేయకుండా బూతులు కూడా తిట్టని సాధారణ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళపైన కూడా కేసులు పెట్టి కొన్ని చోట్ల అరెస్టులు కూడా చేస్తూ వచ్చారు. రేపటితో అంటే ఫిబ్రవరి 12 వస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల తర్వాత చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ అణిచివేత అంటే ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చూపిస్తాం అన్నట్టుగా కేసులు పెట్టి ఇప్పుడు 8 నెలలు గడిచేసరికి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకు మనం తట్టుకోలేం అని తెలుగుదేశం పార్టీ మీడియానే ఆక్రోశించే పరిస్థితికి వచ్చేసారు. అసలు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఏమైపోయారు అంటూ గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి డిబేట్లలోనే వచ్చేసింది. ఆ కిరణ్ రాయల్ లాంటి వ్యక్తి అయితే అసలు సోషల్ మీడియాని ఇలా కూడా వాడతారా, అసలు నేను ఊహించలేదు, వాళ్ళు పేటీఎంలు కాదు అంతకంటే అసలు నన్ను నిర్దప్పని లేదు అత్తర్లు కూడా అంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఈ నటుడు పృథ్వీ చేసిన వైసీపీ మీద ఇండైరెక్ట్గా చేసిన కామెంట్ల కారణంగా బాయ్కాట్ లైలా అని లక్షల సంఖ్యలో ట్వీట్లు వేసేసరికి వెంటనే ఆ సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంత స్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్ ఎలా అయింది అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అంత చిక్కని అంశం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా పూర్తిగా స్తబ్దుగా మారిపోతే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఎలా అయింది, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కావచ్చు చాలామందికి అంత చిక్కని అంశంగా ఉంది. ఏ పార్టీ సోషల్ మీడియా అయినా సరే ఆయా పార్టీల నాయకుల పరిపాలన విధానాల ఆధారంగానే స్పందిస్తూ ఉంటుంది. ఇది మొదటి కారణం. తమ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే తమ పార్టీ అధినేతలు కావచ్చు కరెక్ట్గా వ్యవహరిస్తూ ఉంటే దాని ఆధారంగా ఆయా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ధైర్యంగా గర్వంగా పనిచేయగలుగుతారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలు కూడా చాలా యాక్టివ్గా పనిచేసాయి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే. ఎందుకు చేశారు అంటే సామాన్య ప్రజల్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కూడా నమ్మేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మొత్తం భూతల స్వర్గం చేసేస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే సామాన్య ప్రజల్లాగే ఆ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా నమ్మేశారు. కానీ ఇప్పుడు తెలిసిందేంటి, అధికారంలోకి వచ్చినాక 8 నెలల తర్వాత ఇది భూతల స్వర్గం కాదు, కొందరికి మాత్రమే ఇది భూతాల స్వర్గంగా మారిపోయింది ఈ రాష్ట్రం అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా ఏర్పడింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు సంబంధించి అసలు ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, పేదలు ఉన్నారు, రైతులు ఉన్నారన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడో ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీతో కంపారిజన్ చేసుకుంటూ ఈ బటన్ నొక్కడము, ఈ పథకాలు ఇవ్వడము ఇవన్నీ విఫల ప్రయోగాలు కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు ఆయన. మొన్నటి వరకన్నా కాస్త హోప్ ఉండేది, కాస్త లేటుగా అయినా ఇంకో 6 నెలల తర్వాత అయినా చంద్రబాబు నాయుడికి ఇచ్చే ఆలోచన ఉందేమో పథకాలని. కానీ ఢిల్లీ రిజల్ట్ చూసిన తర్వాత, ఆయన వాదిస్తున్న తీరు చూసిన తర్వాత అసలు ఇవన్నీ బటన్లు నొక్కడాలు, ఈ పథకాలు ఇవ్వడాలు ఇవన్నీ విఫల ప్రయోగాలు, విఫలమైపోయాయి అని చెప్తున్నారంటే ఆయనకి ఇక పథకాలు ఇచ్చే ఉద్దేశం కూడా లేదన్న స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనికి వెళ్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని సామాన్యులు ఆఫ్లైన్లో తిట్టకుండా తిడుతున్నారు. మరి ఇంత పచ్చి మోసమా అని. జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇస్తే మేము 10 మందికి ఇస్తామన్నట్టు, ఒక పథకం ఇస్తే మేము 10 పథకాలు ఇస్తామన్నట్టుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఈరోజు ఇవన్నీ తప్పుడు పథకాలు అని మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే పచ్చి మోసం ఏంటుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, టీడీపీ కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలైనా, నాయకులైనా, కార్యకర్తలైనా, శ్రేణులైనా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న మోసం కాబట్టి. దానివల్లే ఆ ప్రభావాన్ని సోషల్ మీడియాలో కూడా ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఫేస్ చేస్తూ ఉన్నారు. మాట్లాడడానికి ఏమీ లేదు. 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఏం చేశారో సగర్వంగా ఒక విషయం చెప్పండి అంటే ఏమీ లేదు. తొలి నుంచి మళ్ళీ ఇదే వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి అలాంటోడు ఇలాంటోడు ఇవి తప్పించి మేము ఇది చేసామని చెప్పడానికి ఏమీ లేదు. దీంతో ఇంకేం దీంట్లో అయిపోయింది అన్న పరిస్థితితో సమాధానం చెప్పలేక అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండొచ్చు, కానీ మోసాలు చేయలేదు మా లీడరు, అన్నీ నిజమే చెప్పారు,
పక్కాగానే ఇదే చేస్తామని చెప్పారు. ఓడిపోయినా కూడా ఆయన మాట తప్పలేదు, మోసాలు చేయలేదు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి పక్షాన గర్వంగానే నిలబడుతున్నాం అన్నది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పరిస్థితి. కానీ టీడీపీ జనసేన వాళ్ళ పరిస్థితి అలా లేదు. చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తే పవన్ కళ్యాణ్ షూరిటీలు రాసిచ్చారు. కానీ ఇద్దరు కలిసి మొత్తం ప్రజలకి శతకోపం పెట్టేకి రెడీ అయ్యారు. పైగా ఈ భాగస్వామ్యంలో చంద్రబాబు నాయుడు మొత్తం ఈ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఆయనే పథకాలు ఎగ్గొడుతున్నారు అని చెప్పాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడడం లేదు. అదేలా మనం అన్ని హామీలు ఇచ్చాం కదా, చేయాలి కదా అని ప్రశ్నించే పరిస్థితుల్లో ఆయన లేరు. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఆ నిత్యం అవమానాలు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారో లేదో, నాదెండ్ల మనోహర్ ఎంతవరకు మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నారో లేదో, కానీ జనసేన పార్టీ వాళ్ళకు, లోకల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు రోజు అవమానాలే. ఆ అవమానాలు కూడా ఎవరి నుంచి అంటే వైసీపీ వాళ్ళ నుంచో కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచే. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయకుండా అడ్డుకుంటున్నారు అన్న ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు జనసేన పార్టీ వాళ్ళను సోషల్ మీడియాలోనే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పేసులు పెట్టి మరీ తిట్టారో అందరికీ తెలుసు. అది చూసిన తర్వాత వాళ్ళలో ఫీలింగ్స్ చచ్చిపోయాయి జనసేన వాళ్ళలో. ఇది మన ప్రభుత్వం కాదు, పేరుకే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి, నాదెండ్ల మనోహర్ మంత్రి పదవి తీసుకొని వాళ్ళ వరకు ఉన్నారు. కానీ ఇదంతా మనకు సంబంధించిన ప్రభుత్వం కాదేమో అన్న ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ జనసేన పార్టీ వాళ్ళలో లోకల్లో వచ్చేసింది. పథకాలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, అన్నీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యేసరికి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇక సినిమా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడారు, అప్పుడు చెల్లింది. అదే ఇప్పుడు చెల్లుతుందని సినిమా వాళ్ళు కొందరు పొరపాటు పడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు సరే అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేసినా, ఒక 4 రాళ్ళు వేసినా ప్రజలు పట్టించుకోరు. అధికారంలో ఉండే వాళ్ళు తప్పులు చేసే ఉంటారులే, అందుకే వీళ్ళంతా ఇలా మాట్లాడుతూ ఉండవచ్చు అని సర్దుకుంటారు. కానీ మనసులో ఒకటి పెట్టుకొని లోన విషం నింపుకొని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కూడా మళ్ళీ వైసీపీని టార్గెట్ చేస్తూ అదే అవహేళన, అదే ఎగతాళితనం, అదే కండకావరం ప్రదర్శిస్తే ప్రజలు హర్షించరు. ఓహో, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షం పైన కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళవన్నీ సిద్ధాంతపరమైనవి కాదు, వీళ్ళవన్నీ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారు అన్నది సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. దానికి తోడు అధికారంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడినా కూడా వెనుకేసుకు రావడానికి కాస్త ఆలోచిస్తారు. ఏమో మన పార్టీ నాయకులు కూడా ఇలా చేశారేమో అని సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని రోజు ప్రతి ఫంక్షన్లో కూడా అవహేళన చేస్తాం, ఆయన పైన ట్రోలింగ్ కామెంట్లు చేస్తామని అంటే యువతల వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా ఏమీ తప్పు చేయకపోయినా మా నాయకుడిని మీరు అలా అంటూ ఉంటే మేమెందుకు ఊరుకుంటాం అని ఇలా తాట తీసే పని మొదలుపెట్టారు. ఇది ఈరోజే కాదు, ఇక ఫ్యూచర్లో సినిమా వాళ్ళు మరీ జాగ్రత్తగా సినిమా ఫంక్షన్లకు వెళ్ళి ఇలా వైసీపీ గురించో జగన్మోహన్ రెడ్డి గురించో ఒక పనికిమాలిన మాటలు మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే గ్యారెంటీకి ఇంకా ఇంతకు మించి డబుల్గా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ స్కోప్ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే అదొక పాపంలాగే చూస్తారు ప్రజలు కూడా. పైగా మేము ప్రతిపక్షంలో ఉండి బాధపడుతుంటే మా మీద రాళ్ళు వేస్తారేంటి అన్న ఆక్రోశం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది తప్పనిసరిగా. అప్పుడు ప్రతిఘటన అన్నది ఇలాగే ఉంటుంది. కాబట్టి సినిమా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.